చెప్పులు వేసారు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిరోజు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హాయ్ అప్ మదర్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? సరే, తిన్నారా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇప్పుడే బడికి పోయి వచ్చాను. ఇప్పుడే వచ్చా. వచ్చి చక్రాలు తింటున్నా. ఏ చక్రాలు? అబ్బో. సరే అండి, ఇంకెప్పుడు దాకా అయితే నా కొడుకు మాటలు చేసేసారు కదా. ఇంకా మొన్నటి రోజున అయితే పిల్లల కోసమని చక్రాలు అని చిన్న చక్రాలు, సన్న చక్రాలు, లావు చక్రాలు అయితే చేసే కదండి. ఇంకా అయితే లావు చక్రాలు అయితే ఇంకొన్ని ఉన్నాయి. ఇంకా సన్న చక్రాలు అయితే అస్సలు ముట్టుకోలేదు. అందుకని చెప్పేసి ఈరోజు సన్న చక్రాల లడ్డూలు అయితే చేస్తున్నాను. ఎలా చేస్తానని చూసేయండి. ఇంకా ఇవి అయితే ఉండిపోయినాయండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇవి ఇలా తింటే ఏం తింటారులే అని చెప్పేసి నేనైతే ఇంక ఇట్టున్నాయి కదా ఉండలు, ఇంకా అనేసి బాగా నలిపేసి ఇంక ఈ విధంగా పొడం చేసేసుకోవాలని పొడం చేసేసుకొని ఇంకా అదేవిధంగా చిన్న చక్రాలు అయితే తీసేసుకున్నాను. అదేవిధంగా బెల్లం, యాలక్కాయలు కూడా తీసేసుకున్నాను. ఇంకా బెల్లం అయితే నలకొట్టేస్తాను. ఇంకా రెండింటికి అయితే పర్ఫెక్ట్ సరిపోద్ది. బెల్లం అయితే నలకొట్టేసినాక ఇంకా పొయ్యి మీద అయితే పొయ్యి అయితే ముట్టించేస్తానండి. ఇప్పుడే ఇంటి ముందు అయితే శుభ్రం గుడి చేశాను. ఇంక మొత్తం అయితే ఇంకా పొయ్యి అయితే ముట్టించేసుకొని ఇంక నాకు పొయ్యి మీద చేయటం ఇష్టం అని చాలాసార్లు చెప్పాను. నాకు ఎప్పుడైనా ఇంకా పొయ్యి మీద చేయటం చాలా ఇష్టం అండి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఇంకా ఆశ్రిత కూడా వచ్చేదండి 5-5:30 మధ్యలో. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అమ్మాయికి వచ్చేసేలోపు ఇంక లడ్డూలు అయితే రెడీ చేస్తాను. ఇంకా కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అక్షయ్ వచ్చేసి లోన్ ఉన్నాడు. మా ఆయన వచ్చేసి ఇంకా పనికిలో వచ్చాడండి. మన చేలో మందేసి వచ్చాడు మా చేలో అని. ఇంకా మా ఆయన వచ్చినాక మా ఆయన ఎటు వెళ్ళాడు ఏమో తెలియదు. కానీ ఇంక ప్రస్తుతానికైతే అంతగా బెల్లం నల్లగొట్టేస్తాను. ఇంకా అలానే పొయ్యి కూడా ముట్టేస్తాను. ఇంక నేను ఎలా చేస్తానని చూసేయండి తప్పకుండా. సరే అండి, ఇంకా పొయ్యి అయితే ముట్టించేసాను. ఇంకా అదేవిధంగా ఇంకా బెల్లం కూడా వేసి మొత్తం అయితే మెత్తగా కొట్టేసేసాను. ఇంకా మా అక్షయ్ వచ్చేసి ఆ బెల్లం కోసం కుస్తీ పడుతున్నాడు. ఓయ్ బెల్లం అంటున్నా వా. ఇంక బెల్లం అయితే మొత్తం నలగొట్టేసానండి. ఇంకా డేష్ అయితే పెట్టేసుకున్నాను. నేనైతే ఇంక ఈ డేష్ అయితే తీసేసుకున్నాను. సరే, నేను ఇంక డేష్ అయితే పెట్టేసాను. పొయ్యి కూడా బాగా మండుతుంది. బెల్లం కూడా కచ్చాపచ్చగా అయితే నలగొట్టేసాను. ఇంక బెల్లం అయితే మొత్తం వేసేసుకున్నామండి. అదేవిధంగా బెల్లంలో కొంచెం అయితే వాటర్ పోసేసుకున్నాం. బెల్లం కరగటానికి బెల్లం కరిగేంత వరకు అయితే బాగా తిప్పేసుకోవాలి. ఇంకా అదేవిధంగా చక్రాల్లో ఈ ఉండలు ఉంటాయి కదా, అవి కూడా బాగా నలిపేసుకున్నాము. ఈ ఉండలు ఈ విధంగా అయితే నలిపేసుకుంటే మొత్తం నలిగిపోతాయి. ఇంకా యాలక్కాయలు అయితే నలగొట్టేసుకున్నాం అండి. ఎవరండి మధ్యలో జరుగు అవి కూడా చెప్పుకోండి. బెల్లం అయితే చాలా వరకు కరిగిపోయినాయి. ఇంకొంచెం ఉన్నాయి, ముక్కలు ఉన్నాయి. కలిపి ఈ ముక్కలు కూడా కరిగేస్తే మనం పాకం రెడీ అయిపోయినట్టే. ఇలా చేయండి, చాలా బాగుంటుంది. అక్షయ్ హాయ్ చెప్పురా. అయ్యో అక్షయ్ హాయ్ చెప్పురా. రే ఇటు తిరుగు, నాకలు తిరుగు.
పాకం రెడీ అయినట్టేనా? బెల్లం ఇప్పుడే కరిగింది. ఏ క్యాన్లు బాగా కొడుతున్నాయి అక్షయ్? హాయా సరే అండి, మన పాకం రెడీ అయిందో లేదనేది ఒక ప్లేట్లో అయితే వేసేసుకొని తీసేసుకుందాం. ఇంక ఈ విధంగా అయితే చూసాం కదా. ఇంక ఇలాగా రావట్లేదు కదా, ఇంకొంచెంసేపు ఒక 2 minutes అయితే ఉంచుకుంటే కొంచెం గట్టిపడాలండి. అప్పుడు అనేది మనకు లేత పాకం అనేది రెడీ అవుతుంది. మొన్న అయితే ఒకసారి ఒక నానమ్మ చేత చేయించుకున్నది కదా బూందీ లడ్డు, ఇంకా అదే విధంగా అయితే రెడీ చేస్తున్నాను పాకం. నేనైతే కుదిరిద్దని అనుకుంటున్నాను. ఇంకా 2 minutes అయితే తిప్పేసుకుంటే మనకు పాకం రెడీ వచ్చింది. 75% అయితే అయిపోయింది. సరే ఇంక ఇప్పుడు ఎంతకు చూసాం కదా, ఎంతకలు అయితే రాలేదు. ఇంక ఇప్పుడైతే ఇంకా ఎలా ఉండేది అనేది చూసేద్దాం. మూడోసారి ముచ్చటంగా అదిగండి, చాలా వాటికి అయితే గట్టి పడిపోయినాయి. మన పాకం అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకే విధంగా అయితే నేనైతే రెడీ అయింది అనుకుంటున్నాను. ఇంక మన పాకం రెడీ అదే అనుకుంటున్నావు కానీ రెడీ అయింది అవ్వలేదు, నీకు తెలియదు అనమాట. యాలక్కాయలు అయితే వేసేసుకుందాం. మన నాన్న మిఠాయి చేసింది, రెడీ అయినట్టే. ఇంకా అదేవిధంగా యాలక్కాయలు కూడా వేసేసుకుందాము. ఇంకా డేష్ అయితే దించేసుకొని మనం అయితే చక్రాలు అయితే వేసేసుకున్నామండి దీంట్లో. నల్లపేకుండా అయితే పూసేసుకుంటా ఉన్నాము. బూందీ లడ్డు అయింది, వాసన వస్తుంది కాదు. పూస లడ్డు అని పూస లడ్డు తిన్నా. ఇప్పుడు వస్తున్నాయి రావట్లేదు నాకు తెలియదు కానీ ఇంతకుముందు వచ్చేది. ఏంటిది? పూస లడ్డు అనేట్టుగా వచ్చేది, లడ్డు వచ్చేది. ఇప్పుడు రావట్లేదు. ఇంతకుముందు చిన్నపిల్లలు అప్పుడు నేను కూడా తిన్నా. నీ టైంలో కూడా నీ టైంలో కూడా ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? నేను బూందీ లడ్డు అని ఆ లడ్డు ఈ లడ్డు అని చేస్తున్నారు. నేను ఎవరు చేస్తున్నారు? సరే అండి, ఇంక ఇది ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగుంది చూస్తుంటేనే. ఇంక ఈ విధంగా అయితే మొత్తం రెడీ అయిపోయింది కదా. ఇంక ఇదైతే కొంచెం 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 ఆరనిచ్చినాక లడ్డూలు అయితే రెడీ చేసేసుకున్నాం. కాలేదు కదా, ఇంక ఈ విధంగా అయితే వాటర్ తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా అయితే లడ్డూలు అయితే రెడీ చేసేసుకోవచ్చు. వా తెచ్చివా రా మరి కాక మళ్ళీ ఆరిపోతాయి లడ్డూలు. సరే అండి, ఇంకా మన పాకం అనేది పర్ఫెక్ట్గా కుదరలేదు అనుకుంటా. అందుకని చెప్పేసి ఇంకా 5 లడ్డూలే వచ్చాయండి. మిగతా అనేది అలా గట్టి పడిపోయింది. ఎలా పెద్దలే చేసేది. నేనైనా ఇదే ఫస్ట్ టైం అని నేర్చుకోవటం. ఇంకా చిన్నపిల్లప్పుడు చేసుకుని తిన్నారు కదా, ఇంకా అలాగ బాగా వచ్చిద్దిలే అని చెప్పేసి నేనైతే ట్రై చేశాను, కానీ రాలేదు. ఇంకా మామూలుగా మన మిఠాయి లడ్డు ఎలా తింటున్నాము అలానే చక్రాల ఏమంటారా బాగా కాలికి ఇలా ఇంకా ఇలాగైనా తినేయచ్చండి. ఇంకా పిల్లలు అయితే జలుబు చేసి ఇంక నేను పాకం తక్కువైంది అనుకుంటున్నాను. అబ్బా ఎట్టకాలకి అయితే ఇంకా ఇవి అయితే రెడీ అయిపోయినాయి. సరే ఈ లడ్డు అయినా టేస్ట్ ఎలా ఉందని చూసేద్దాం. ఇంకా మా అక్షయ్ వచ్చేసి గోల్ చేస్తున్నాడు. ఇదిగో చాలా బాగుందండి టేస్ట్ అయితే. సరే అండి, ఇందాకైతే పాకం అయితే కుదరక లడ్లు అయితే సక్రంగా రాలేదు. ఇప్పుడైతే మటుకు లడ్లు అయితే చూడండి ఏ విధంగా వచ్చేసినాయో. కొద్దిగా అక్షయ్ ఏం చేసాడంటే
నీళ్ళు అయితే పోసాడండి. ఇంకా అందుకని చెప్పి ఇంకా అతనే ఇక పాకం అయితే కుదిరింది అక్షర నీళ్ళు పోయడంతో. మాకైతే లడ్లు అయితే మరి స్వీట్గా భలే స్మార్ట్గా వచ్చినాయి లడ్లు. చూస్తానికి చాలా అందంగా ఉన్నాయి. చూడండి ఇగ్గోండి అక్షయ ప్రభావం వల్ల లడ్లు అయితే మటుకి భలే గుండ్రంగా రౌండ్లా భలే షేప్ ఆకారంలో బంతుల్లాగా భలే వచ్చినాయండి. చిన్నప్పుడు అయితే ఇంక ఈ లడ్డు 5 రూపాయలు ఈ లడ్డు. 5 రూపాయలు కాదు 2 రూపాయల లడ్డు అయితే మరి తినడానికి బాగుంటాయండి స్వీట్గా. అది జ్ఞాపకం ఇప్పుడు టేస్ట్ ఎండకాయలకి అయితే నేనైతే రాదనుకున్నానండి. ఇంకా మా అక్షయ్ వచ్చేసి మొత్తం ఇంక మన క్యాన్సిల్ అయిపోయిందిలే, ఇంక నా వల్ల కాలేదేమో అనుకున్నాను. ఇంకా పాకం వాటర్ అయితే ఇంత పెట్టా కదా, పాకం చూస్తుంటే ఆ వాటర్ వచ్చేసి పైన పెట్టాను. ఇంకా అది వచ్చేసి ఇంకా అక్కడ మనం తిప్పుతూ ఉంటుంటే ఆ వాటర్ అనేది కొంచెం పోసాడండి. మళ్ళీ పోస్తే ఇంకా వాటర్ అనేది అంతే ఉండిపోయింది. ఇంకా ఇప్పుడు ఎలా పోస్తున్నాడు అలా పోసాడు. ఇంకా అంతే ఉండిపోయాక ఇంకా తీసి దాచి పెడదామన్నా కానీ గూసి పెట్టాడు కదా, అందుకని చెప్పేసి పొయ్యిన పెట్టేసాను. ఇంకా పొయ్యిన పెడితే మొత్తం పాకం అనేది మొత్తం రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయి మనకి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకో ఇదంతా అక్షయ ప్రభావమే. ఎట్టుంది సూపరా? అబ్బో వీడియోలో అంకితం అయిపోయాడండి. చెప్తాం బంగారం. సరేనండి, ఇంక ఈ లడ్డూలు ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి. మరి మీకు అయితే ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి. నాకైతే వచ్చినట్టయితే ఇంక వచ్చినట్టే ఉందండి. ఫస్ట్ అయితే రాలేదనుకున్నాను. ఎలాగైతేనే పాకం లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇంకా అదే విధంగా ఈరోజు కొంచెం సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మా అన్నయ్య మా డాడీ వస్తున్నాడు, విజయవాడ నుంచి వస్తున్నారంటండి. ఇంకోళ్ళు వచ్చేసేలోపు ఈరోజు మా మటన్ చికెన్ అయితే తినొద్దు అంటున్నారండి చాలామంది. చికెన్ వల్ల ఏదో వైరస్ వస్తుందంట, అందుకని చెప్పేసి చికెన్ అయితే అవాయిడ్ చేసేసాము. మటన్కి ఆర్డర్ ఇచ్చామండి. మటన్ అయితే వచ్చింది సాయంత్రం కల్లా. ఇంక మన వచ్చేస్తారు కదా, ఇంకా వచ్చేసేలోపు మటన్ కర్రీ అలానే బిర్యానీ అన్నా లేకుండా గారెలు మినపప్పు కూడా పోసాను. గారెలు అన్నా కానీ అలానే బిర్యానీ ఏదో ఒకటి అయితే రెడీ చేస్తానండి. తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఎలా ఉన్నది, ఈ లడ్డూలు ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. సరేనా? మీ అందరికీ థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అవును సరే అండి, ఇంకా ఈ లడ్డు అయితే మట్టికి చూసేద్దాం టేస్ట్ అనేది ఏ విధంగా ఉన్నది. చిన్నప్పుడు అయితే మట్టి తినేవాడినండి. ఇంకెందుకంటే ఇంకా కొట్లో కొనుక్కోవటం డబ్బులు తీసుకోవడం కొనుక్కోవడం అదే పని చేసేవాడిని. ఇంకా అసలు టేస్ట్ అనేది లేకుంటే ఇప్పుడు ఇవైతే మటుకు మనం తయారు చేసుకున్నాం కాబట్టి ఏ విధంగా అనేది బాగుంటాయని టేస్ట్ చూద్దాండి. అంతే బాగా పెట్టుకోవాలి వెళ్ళండి వచ్చి. సూపర్గా ఉన్నాయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా బెల్లం ఫస్ట్లో బూందీ లడ్డు ఎలా కుదిరిందో వచ్చి అదే విధంగా కుదిరిందండి. అంటే పెద్దల కంటే చేతవు కదా, అందుకని చెప్పేసి మనకంటే చేతవు, మనకంటే ఇప్పుడిప్పుడే కదండి. దేవుడి దేవుడు అన్నీ అయితే నేర్చుకుంటా ఉన్నాను. మా ఆయనకి ఇష్టమంటే నేను చాలా చేయాలని నా కోరిక. మా ఆయనకంటే స్వీట్ అంటే చాలా ఇష్టం. కావాల్సిందా ఇందులో వాడు కావాలని తింటున్నాడు. సరే టేస్ట్ అయితే అయిపోయినాయి. మీరు కూడా చూడండి, ఒకసారి ట్రై చేయండి. అద్భుతంగా ఉంది. తగిన బెల్లం కూడా వేసుకొని మనం ఈ విధంగా చక్కెర పూస్తోటి బ్రహ్మాండంగా సన్నపూస్తో చక్కెర పూస్తో బ్రహ్మాండంగా లడ్లు అయితే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ ముందుంటాం. అంతకూడా బాయ్ బాయ్, సీ యూ, టాటా.